వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఛానల్. సో, ఏపీ ఇంటర్ మ్యాథ్స్ అమ్మ ఫస్ట్ చాప్టర్ సెట్స్. సో, ఎక్సర్సైజ్ 1F. సో, ఎక్సర్సైజ్ 1Eలో ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి. ఓకే. ఒకసారి లాస్ట్ వీడియోస్ చూడండి. సో, ఎక్సర్సైజ్ 1F. 1Fలో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే. డిసైడ్ అమాంగ్ ది ఫాలోయింగ్ సెట్స్ విచ్ సెట్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ వన్ అండ్ అనదర్. ఓకే. సబ్సెట్స్ కాదో చూడమంటున్నారు. ఓకే. అది చెక్ చేయాలి. ఓకేనా, అది ప్రాబ్లం. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎక్స్ సాటిస్ఫై ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 ఈక్వల్ టు 0. చూడండి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. దీనికి మనం ఫ్యాక్టర్స్ కట్టాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ మిడిల్ వాల్యూ రావాలి కదా, 12x స్క్వేర్. 12x స్క్వేర్ అంటే 6 2s are 12. ఓకే. 4 3s are 12. కానీ 4 + 3 చేసినా 4 - 3 చేసినా 8 రావట్లేదు కదా. 6 + 2 చేస్తే 6 2s are 12. సో 6 + 2 చేస్తే 8 వస్తుంది. అంటే ఏం చేస్తాం చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సరిపోయిందా? ఓకేనా. సో ఇక్కడ ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 2. చూడండి, ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు మిడిల్ వాల్యూ రావాలి. మనం మల్టిప్లై చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మిడిల్ వాల్యూ రావాలి. ఓకేనా. ఎక్స్ మైనస్ 2 మైనస్ ఇక్కడ 6 కామన్ తీస్తే ఏమవుతుంది, 6 మైనస్ 2. ఓకేనా. -2 మైనస్ ప్లస్ కదా, సరిపోయింది. సో ఎక్స్ మైనస్ 2 కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి, ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే. సో 2, 6. చూడండి ఇక్కడ ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, దీని వాల్యూ రైట్ సొల్యూషన్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, ఏ ఈక్వల్ టు 2, 6 కదా. ఎక్స్ మ్యాప్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎక్స్ సాటిస్ఫై ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీని వాల్యూ ఎంత అవుతుంది, 2, 6 కదా. అదే కదా వచ్చింది, 2, 6. ఓకే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి, బి వాల్యూస్ ఏంటి చూడండి. బి వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చారు కదా, అవే వేద్దాం చూడండి ఒకసారి. బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6. ఓకేనా. సి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8 అండ్ సో ఆన్. డి ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే. సో ఇవి వాల్యూస్. ఏ వాల్యూ ఎంత, 2, 6. సో మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఇక్కడ ఫ్యాక్టర్స్ తీసుకుని. ఓకే, 2, 6. సో బి వాల్యూస్ 2, 4, 6. సి వాల్యూస్ వచ్చి 2, 4, 6, 8, డి 6. ఓకే. అయితే ఏంటి, సబ్సెట్సా కాదా చెక్ చేయమన్నారు. చూడండి ఇక్కడ సబ్సెట్స్ అవుతున్నాయో లేదో చూడండి ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఏలో సబ్సెట్ అంటే ఏంటమ్మా అసలు, ఏలో ఉన్న వాల్యూస్ బీలో కూడా ఉంటే సబ్సెటే కదా అవుతుంది. 2, 6 చూడండి, 2, 6. ఓకే, 2 ఉంది, 6 ఉంది. సో ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఓకేనా. నెక్స్ట్ ఏలో ఉన్న వాల్యూస్ సిలో ఉన్నాయి చూడండి, 2, 6 ఉంది కదా. సో ఏ సబ్సెట్ ఆఫ్ సి. ఓకే. నెక్స్ట్ బీలో సిలో చూడండి, 2, 4, 6, 2, 4, 6 బీలో ఉన్న వాల్యూ సిలో ఉన్నాయి. సో బి సబ్సెట్ ఆఫ్ సి కూడా అవుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, డి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుందో చూడండి. డి బి సబ్సెట్ ఆఫ్ సి అయింది కదా. డి చూడండి, 2, 6 ఉంది. ఓకే. సో డి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ డి సబ్సెట్ ఆఫ్ బి అవుతుందో చూడండి, 6 ఉంది, 6 ఉంది. సో డి సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. నెక్స్ట్ డి సబ్సెట్ ఆఫ్ సి అవుతుందో చూడండి, 6 ఉంది. ఓకే. డి సబ్సెట్ ఆఫ్ సి చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అయ్యింది, ఏ సబ్సెట్ ఆఫ్ సి అయ్యింది, బి సబ్సెట్ ఆఫ్ సి అయ్యింది కదా. నెక్స్ట్ డి సబ్సెట్ ఆఫ్ ఏ, డి సబ్సెట్ ఆఫ్ బి, డి సబ్సెట్ ఆఫ్ సి. ఓకేనా. సో అర్థమైందా, ఏలో ఉన్న వాల్యూస్ బీలో కూడా ఉంటే సబ్సెట్ చెంది ఉంటే. ఓకేనా, వాల్యూస్ ఉండాలి కదా అందులోను. సో ఏ సబ్సెట్ ఆఫ్ బి అయ్యింది, ఏలో ఉన్న వాల్యూస్ బీలో ఉన్నాయి. నెక్స్ట్ ఏ సబ్సెట్ ఆఫ్ సి అయింది. ఓకే. నెక్స్ట్ బి సబ్సెట్ ఆఫ్ సి అయింది. ఓకే. నెక్స్ట్ డి సబ్సెట్ ఆఫ్ ఏ అయింది.
6 ఉంది కదా. ఓకే, డి సబ్సెట్ ఆఫ్ బి అయ్యింది చూడండి. ఓకే, నెక్స్ట్ డి సబ్సెట్ ఆఫ్ సి అయింది. ఓకేనా, మొత్తం ఎన్ని వచ్చాయి చూడండి, 1 2 3 4 5 6 వాల్యూస్ వచ్చాయి. ఓకే, అంతే. ఓకే, సబ్సెట్స్ అవునా కదా, సబ్సెట్స్ ఉంటే చెక్ చేయమన్నారు అంతే. ఓకే, అర్థమైందమ్మా. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ వన్ చూద్దామా, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిటర్మైన్ ద వెదర్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ false. If it is true, prove it. If it is false, give an example. సో ట్రూ అయితే ప్రూవ్ చేయమంటున్నారు, ఫాల్స్ అయితే ఎగ్జాంపుల్ ఇవ్వమంటున్నారు. ఓకేనా, చూడండి స్టేట్మెంట్ ఏంటి. ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ బిలాంగ్స్ టు బి, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. సో ఈ స్టేట్మెంట్ రాంగా ట్రూ ఆర్ ఫాల్సా చూడాలి. ఓకే, చెక్ చేద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ, ఇంట్రడక్షన్ క్లాస్ తర్వాత చెప్పినప్పుడు చెప్పాను చూడండి. బిలాంగ్స్ అంటే ఎలిమెంట్స్ మధ్యలో వచ్చేది బిలాంగ్స్. ఓకే, సబ్సెట్ అంటే సెట్స్ మధ్యలో వచ్చేది సబ్సెట్. ఓకే, సెట్స్ మధ్యలో వచ్చేది సబ్సెట్, ఎలిమెంట్స్ మధ్యలో వచ్చేది బిలాంగ్స్. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లోను. ఓకే, సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 2 2 3 4. సో సెట్ ఆఫ్ ఇది ఏమవుతుంది, 1 ఇదంతా ఒక సెట్. ఓకే, ఇదంతా ఒక సెట్, ఇది ఒక ఎలిమెంట్. ఓకే, 3 4. సో అంతేగాని 1 సెట్ ఆఫ్ 1 2 3 4, అంతేగాని 1 2 సెట్ ఇట్లా రాయకూడదు. ఓకేనా, సెట్ 1 సెట్ 2 ఇట్లా 1 2 అనేది ఒక సెట్. ఓకేనా, సో 3 4. ఓకే, ఓకే అర్థమైందా. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే బిలాంగ్స్ అంటే ఎలిమెంట్స్ మధ్యలో వచ్చేది బిలాంగ్స్, సెట్స్ మధ్యలో వచ్చేది సబ్సెట్. ఓకేనా, ఓకే అర్థమైందమ్మా. సో ఇదంతా కలిపి సెట్లో ఉన్నప్పుడు ఇది ఒక సెట్ ఇది. సో 1 2 అనేది సెట్, 3 4. ఓకే, ఓకేనా, అర్థమైందా. సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, స్టేట్మెంట్ ఏంటి. ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ బిలాంగ్స్ టు బి, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. చూద్దాం. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ అనే సెట్ తీసుకున్నాం. ఓకే, సో బి ఈజ్ ఈక్వల్ టు, బి అనేది ఏలో సెట్టే కదా, అంటే ఏ కామా వై అని తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు చూడండి ఒకసారి. సెట్ ఆఫ్ ఏ అంటే ఎక్స్ అని రాయొచ్చు కదా, సెట్ ఎక్స్ కామా వై. ఓకేనా, ఓకే అర్థమైందా. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఎక్స్ అని తీసుకున్నాను, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు, బి అనేది ఏలో ఒక సెట్టే కదా, అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా వై అని తీసుకున్నాం. ఏ అనేది ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, సెట్ ఎక్స్. సో అదే వేసాం. అంటే ఏంటి ఇక్కడ చూడండి, సెట్ ఎక్స్ బిలాంగ్స్ టు దీనికి ఏమవుతుంది, బి అవుతుంది, దీనికి చెందుతుంది ఇది. ఓకే, కామా వై బిలాంగ్స్ టు బి అవుతుంది. బట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఓకేనా, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అవుతుంది, ఎక్స్ బిలాంగ్స్ టు బి అవ్వదు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకేనా, అర్థమైందా. ఇది ఈ సెట్ ఎక్స్ అనేది బిలాంగ్స్ టు బి, దీనికి చెందుతుంది. అట్లాగే వై బిలాంగ్స్ టు బి అవుతుంది, కానీ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు, మామూలు ఎక్స్ మనం సెట్లో తీసుకున్నప్పుడు మాత్రమే బిలాంగ్స్ టు బి అవుతుంది. సో డైరెక్ట్గా ఎక్స్ బిలాంగ్స్ టు బి అనేది అవ్వదు. సో ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఓకేనా, సో ఇక్కడ రాద్దాం చూడండి. గివెన్ స్టేట్మెంట్, ఓకే అర్థమైందా, ఈజ్ ఫాల్స్. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి ఇక్కడ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్. ఒకసారి చూడండి, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నామమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1. ఓకే, అర్థమవుతుందా. బి ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నామంటే 1 ఏ 5 అని తీసుకున్నాం. ఓకే, సెట్ ఏ 5 అంటే ఏంటి ఇక్కడ, సెట్ ఆఫ్ సెట్ 1 5 కదా. ఓకే, ఓకేనా అర్థమవుతుందా. సో అంటే ఏంటి ఇక్కడ, సెట్ 1 బిలాంగ్స్ టు బి. ఓకేనా, అంటే ఏంటి 5 బిలాంగ్స్ టు బి. ఓకే, బట్ 1 డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అది అర్థమైందా. సెట్ 1 బిలాంగ్స్ టు బి, 5 బిలాంగ్స్ టు బి, బట్ 1 డస్ నాట్ బిలాంగ్స్ టు బియే కదా, 1 బిలాంగ్స్ టు బి అవుతుందా, అవ్వదు కదా. సో ఇదే ఎగ్జాంపుల్. ఓకే, అర్థమైందా. సో ఇది రఫ్ వర్క్లో చేసుకోండి. ఓకే, 1 డస్ నాట్ బిలాంగ్స్ టు బి.
ఓకేనమ్మా, అర్థమైందా? సో ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకున్నాం, బి ఈజ్ ఈక్వల్ టు ఏ కమా వై అని తీసుకున్నాం. ఇక్కడ ఏ కమా వై అని తీసుకున్నప్పుడు ఏ అనేది సెట్ ఎక్స్ కమా వై. సో సెట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అవుతుంది, వై బిలాంగ్స్ టు బి అవుతుంది. బట్ ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి అవుతుంది, ఎక్స్ బిలాంగ్స్ టు బి అవ్వదు. సో ఏంటి, గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకే, సో అర్థమైందా? ఓకేనా, క్లియర్? ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఇక్కడ ఏమి ఇచ్చారు స్టేట్మెంట్? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ బిలాంగ్స్ టు బి, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అన్నారు. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? రాంగే కదా, ఫాల్సే కదా. సో అదే రాసాం, గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకేనమ్మా, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి బిలాంగ్స్ టు సి, దెన్ ఏ బిలాంగ్స్ టు సి. చూద్దాం, చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఒకసారి, 1,2 అని తీసుకున్నాం. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అని తీసుకున్నాం. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు బి, 4 అని తీసుకున్నాం. ఓకేనా, బి, 4. ఓకే, ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు బి, 4 అంటే బి అంటే ఎంతమ్మా? సెట్లో మళ్ళీ సెట్ 1, 2, 3. ఓకే, 4. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సెట్ 1, 2, 3 బిలాంగ్స్ టు సి అవుతుంది కదా. సెట్ 1, 2, 3 అనేది బిలాంగ్స్ టు సి అవుతుంది, ఎందుకంటే బి ఉంది కాబట్టి. 1, 2, 3 ఉంది కదా, బిలాంగ్స్ టు సి. ఓకే, క్లియర్? నెక్స్ట్ అట్లాగే 4 బిలాంగ్స్ టు సి అవుతుంది కదా. 4 బిలాంగ్స్ టు సి. 4 అనేది సికి చెందుతుంది, 1, 2, 3 అనేది కూడా సికి చెందుతాయి. సో 4 అనేది కూడా చెందుతుంది కదా. సో బట్ ఇక్కడ రాయండి, సెట్ 1, 2 డజ్ నాట్ బిలాంగ్స్ టు సి. 1, 2 అనేది బిలాంగ్స్ టు సి అవుతుంది, అవ్వదు కదా. సెట్ 1, 2, 3 అయితేనే బిలాంగ్స్ టు సి అవుతుంది. సో సెట్ ఆఫ్ 1, 2 అనేది ఏమవుతుంది? డజ్ నాట్ బిలాంగ్స్ టు సి. సో దిస్ ఇంప్లైస్, అప్పుడు ఏమవుతుంది? ఏ డజ్ నాట్ బిలాంగ్స్ టు సి. ఒకసారి స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి బిలాంగ్స్ టు సి, దెన్ ఏ బిలాంగ్స్ టు సి అని ఇచ్చారు. సో గివెన్ స్టేట్మెంట్ ఏమైంది? ఫాల్స్. సో అదే రాయండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. The statement is false. ఓకేనమ్మా, ఓకే, అర్థమైందా? ఓకే, సో అర్థమైందా? ఇక్కడ ఏ వాల్యూ 1, 2, బి 1, 2, 3 తీసుకున్నాం. సి అనేది బి, 4. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు, ఇక్కడ ఏమవుతుంది? 1, 2, 3 బిలాంగ్స్ టు సి అనేది సికి చెందుతుంది. 4 కూడా బిలాంగ్స్ టు సి. బట్ 1, 2 అనేది చెందుతుందా అని అడిగారు. 1, 2 అనేది ఏంటిది? ఏ కదా. ఏ బిలాంగ్స్ టు సి అవుతుందా? లేదు. సో డస్ నాట్ బిలాంగ్స్ టు సి. సో ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకే, సో దెర్ ఫోర్ ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకే, అర్థమైందమ్మా? క్లియర్గా అర్థమైందా? ఓకే, సో సెకండ్ వన్, the statement is false. Okay, next third problem. Next third one చూడండి. If a subset of b and b subset of c, then a subset of c. సో చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్నాయి, బీలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉన్నాయి. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉంటాయి కదా. సో ఇదేంటి? ట్రూయే కదా. సో ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ సి అయితే ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది కదా. సో రాద్దాం సొల్యూషన్. చూడండి, ట్రూ అంటే ప్రూవ్ చేయమన్నారు కదా. చూడండి, గివెన్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, సో రాయండి, ఆల్ ది ఎలిమెంట్స్ ఓకే ఇన్ ఏ ఆర్ ఇన్ బి. ఓకేనా. నెక్స్ట్ బి సబ్సెట్ ఆఫ్ సి. సో ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ బి ఆర్ ఇన్ సి. ఓకేనా. అయితే ఏంటి? వీ కెన్ సే దట్ all the elements in A, all the elements
ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఓకేనా? ఓకేనమ్మా. ఆర్ ఏ ఆర్ ఆల్సో ఇన్ సి. Okay, we can say that all the elements in A are also in C. Okay now, so write therefore the given statement is enti true kada. The given statement is true. Okay, so aithe example chuddam chudandi. A is equal to 1. Okay now, A is equal to 1, B is equal to 1 comma 2. Okay, so C is equal to చూడండి, C is equal to 1 2 3 తీసుకుందాం. చూడండి ఇక్కడ చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఓకే, ఏలో వాల్యూ బీలో ఉంది. నెక్స్ట్ బి సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. బీలో వాల్యూస్ సిలో ఉన్నాయి. సో ఏమవుతుంది, ఏ సబ్సెట్ ఆఫ్ సి, ఏలో వాల్యూస్ బీలో సిలో ఉన్నాయి. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో అదే కదా స్టేట్మెంట్. అర్థమైందమ్మా? చూడండి ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ సి, ఏ సబ్సెట్ ఆఫ్ సి. సో చూద్దాం, ఏ సబ్సెట్ ఆఫ్ బి అనేది ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే బి సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఏ సబ్సెట్ ఆఫ్ సి అదే రాసాం. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి. సో బి ఇన్ సి. నెక్స్ట్ వీ కెన్ సే దట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఏ ఆర్ ఇన్ ఆల్సో ఇన్ సి. సో ఏంటి గివెన్ స్టేట్మెంట్ ఏంటి, ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఓకేనా, గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఓకే, సో అయితే ఏంటి ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం, బి ఈజ్ ఈక్వల్ టు 1 2. సో 1 2 3 తీసుకున్నాం. ఏలో ఉన్న వాల్యూస్ బీలో ఉన్నాయి. ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ బి సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. బీలో ఉన్న వాల్యూస్ సిలో ఉన్నాయి. సో అయితే ఏంటి, ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది కదా, ఏలో ఉన్న వాల్యూస్ సిలో ఉన్నాయి. సో అదే స్టేట్మెంట్. ఓకే, అర్థమైందో? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇఫ్ ఏ డస్ నాట్ సబ్సెట్ బి, బి నాట్ సబ్సెట్ సి, దెన్ ఏ నాట్ సబ్సెట్ సి అన్నారు. చూడండి, ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. చూడండి, ఏలో ఉన్న వాల్యూస్ బీలో ఉండకూడదు కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 తీసుకుందాం, కామా సి ఈజ్ ఈక్వల్ టు 1 2 5 6 తీసుకుందాం. చూడండి, ఏ నాట్ సబ్సెట్ బి అయింది. చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్నాయా లేవు. ఓకేనా, సో బీలో ఉన్న వాల్యూస్ సిలో ఉన్నాయా లేవు. సో నాట్ సబ్సెట్ అయింది. ఓకేనా, బట్ చూడండి ఒకసారి, ఇక్కడ ఏలో ఉన్న వాల్యూస్ బీలో ఉన్నాయి. చూడండి, అంటే ఏ సబ్సెట్ సి. ఓకేనా, కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి చూడండి ఒకసారి, ఏ నాట్ సబ్సెట్ బి, బి నాట్ సబ్సెట్ సి, దెన్ ఏ నాట్ సబ్సెట్ సి. ఇది అనేది ఏంటి, ఫాల్సే కదా. సో ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ దేర్ఫోర్ రైట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకే, అర్థమైందమ్మా? ఓకేనా, సో ఇక్కడ ఏలో 1 2 తీసుకున్నాం, 3 4 1 2 5 6. సో ఏ నాట్ సబ్సెట్ బి అయింది. ఏలో ఉన్న వాల్యూస్ బీలో లేవు. సో బీలో ఉన్న వాల్యూస్ సిలో లేవు. సో నాట్ సబ్సెట్. బట్ ఏలో ఉన్న వాల్యూస్ సిలో ఉన్నాయి. చూడండి, ఏ 1 2 ఉంది, 1 2 5 6 ఉంది కదా. సో స్టేట్మెంట్ ఏంటి, వీళ్ళు ఏమి ఇచ్చారు ఇక్కడ, ఏ నాట్ సబ్సెట్ అన్నారు. ఇది రాంగే కదా. సో ఫాల్స్, ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకే, మీకు ఇంకా డౌట్గా ఉంటే ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుని చేస్తే మీకు క్లియర్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ నాట్ సబ్సెట్ బి, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అన్నారు. ఓకే, ఓకేనా, చూడండి సొల్యూషన్. ఏ నాట్ సబ్సెట్ అన్నారు. చూడండి, డజ్ నాట్ సబ్సెట్ బి. ఓకేనా, అయితే చూడండి ఒకసారి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి. ఓకేనా, సో అయితే ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి కదా. ఎక్స్ బిలాంగ్స్ టు బి అవుతుందా, డజ్ నాట్ బిలాంగ్స్ టు బి అవుతుంది. ఓకే, అర్థమైందా? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై, ఎక్స్ కామా వై. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏబిసి అవుతుందా. ఏ అనేది ఏ డజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి, అంటే ఏ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఏలో ఉన్న వాల్యూస్ బీలో ఉండాలని రూల్ లేదు. అయితే ఏమవుతుంది, ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి, ఎక్స్ బిలాంగ్స్ టు బి అవుతుందా, లేదు కదా. ఓకే, ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి అంటే వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఫాల్స్. సో అదే రాస్తున్నాను చూడండి. అర్థమైందమ్మా?
ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకే, ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకేనా, అర్థమైందా? చూడండి, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అన్నారు. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఏ నాట్ సబ్సెట్ బి. సో ఏ అనేది బీకి చెందకూడదు కదా, అంటే ఎక్స్ వై ఏబిసి. సో లేదు, అయితే ఎక్స్ బిలాంగ్స్ టు బి అన్నారు. ఎక్స్ బిలాంగ్స్ టు బి అవ్వట్లేదు కదా, ఎక్స్ బిలాంగ్స్ టు బి అవుతుందా? లేదు కదా, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఓకే, సో స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, సో ఫాల్స్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ సిక్స్త్ వన్ చూద్దాం. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి, దెన్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకే, చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏంటి? ఫస్ట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉండాలి. ఓకే, అదే కదా. ఓకే, అంటే ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎక్స్ వై తీసుకుందాం అనుకోండి. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. కానీ ఏంటి? ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అని ఇచ్చారు. అంటే ఏంటి? ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ అంటే ఎక్స్ ఉండకూడదు, అంటే ప్రతి ఎలిమెంట్ ఇందులో లేదు. సో ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఓకేనా? సో అదే రాస్తున్నాం చూడండి ఇక్కడ. చూడండి సొల్యూషన్. గివెన్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, దెన్ all the elements of A are in B. ఓకే, గివెన్ ఏమిచ్చారు ఇక్కడ చూడండి. గివెన్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. గివెన్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి, సో ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూడండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై తీసుకున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ అని తీసుకున్నాం. ఓకేనా? అలా అయితే ఏంటి? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బీలో ఉంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. బట్ ఏంటి? గివెన్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అంటే ఎక్స్ క్యాన్సిల్ చేస్తే ఏంటి? ఎక్స్లో ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో లేవు, అంటే ఏమవుతుంది అప్పుడు? ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. దట్ ఇంప్లైస్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకేనా? ఓకే, సో ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఏమవుతుంది? ట్రూ. ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఓకేనా? అర్థమైందమ్మా? ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఓకే, సో ఓకే, అర్థమైంది. ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి అన్నారు. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బీలో ఉండాలి, బట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. బి అంటే ఏంటిది? ఉన్న ఎలిమెంట్ ఉండకూడదు, ఎక్స్ తీసేసాం. సో ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అని. సో ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకేనా? సో ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఓకే, అర్థమైందా? ఓకేనమ్మా? సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జాగ్రత్తగా చేయండి. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే ప్రూవ్ ఇట్ చేయమన్నారు, ఫాల్స్ అయితే ఎగ్జాంపుల్ ఇవ్వమన్నారు. ఓకే, సో జాగ్రత్తగా చేయండి, ఒకసారి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో అర్థమైందా? ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమయ్యాయి కదా? ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.